హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మన మెగాస్టార్ చిరంజీవి అండ్ మన రామ్ చరణ్ బాబు ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. ఏంటది? 2026 సంవత్సరంలో 6 నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో 2 వారాలు బ్యాలెన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో 13 రోజుల తర్వాత కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టిన ఘనత కేవలం రెండే సినిమాలు దక్కించుకున్నాయి. మొదటిది మన శంకర్ వరప్రసాద్ గారు కాగా, రెండోది పెద్ది. గడిచిన 165 రోజుల కాలంలో డీసెంట్ హిట్లు 2-3 పడ్డాయి. కానీ వరుసగా బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండడం, సెకండ్ వీక్ బలంగా ఉండడం వేరెవరికి సాధ్యం కాలేదు. తండ్రి కొడుకులైన చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఈ క్రెడిట్ దక్కించుకోవడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. 2 సినిమాలు 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేశాయి. పెద్ద అయితే ఒక అడుగు ముందుకేసి 400 కోట్లు కూడా కొట్టేసింది. సో అయితే ఓవర్సీస్ ఉత్తరాది రాష్ట్రాల పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తక్కువ టైంలో నమోదు కావాల్సిన పెద్ద నెంబర్లకి కొంచెం ఎక్కువ సమయం అవసరం అవుతుంది. పెద్దకి ఇదొక్కటే సమస్య. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ అయి ఉంటే మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ గా మారి ఉండేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పెద్ద విడుదల ముందు ట్రైలర్లకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. కాకపోతే చిరు మూవీ యునామస్ గా హిట్ టాక్ వచ్చింది. కానీ పెద్ద అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలా మంది నెగిటివ్ చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. తొక్కేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. బట్ ఎంత మంది ఎంత ట్రై చేసినా పెద్ద నచ్చిన వాళ్ళకైతే బీభత్సంగా నచ్చింది. దానికి ఎవరు కూడా ఏమీ చెప్పవసరం లేదు. కలెక్షన్లే చూపిస్తున్నాయి. 400 కోట్లు దాటేసి ఇప్పుడు 500 కోట్ల దశగా పెద్ద సినిమా కలెక్షన్ రన్ అవుతున్నాయి. సో చిరు, చరణ్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ కు 700 కోట్ల నుంచి 800 కోట్ల వరకు ఈ 6 నెలల కాలంలోనే థియేటర్ రెవెన్యూ మాత్రమే, ఇతరత్ర హక్కులు అన్ని కలుపుకుంటే సహస్రం అంటే 1000 కోట్ల కంటే ఎక్కువే అవుతుంది. మెగాస్టార్ లో ప్రోత్సాహం బాగా కనిపిస్తుంది. ఒకవేళ పెద్ద గనక యుఎస్ బాలీవుడ్ లోను హిట్ అయి ఉంటే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. బుధవారం నుంచి కొత్త సీన్లు, మార్పులు ఉంటాయని చెప్పారు. కానీ ఫ్యాన్స్ కి అవి మళ్ళీ థియేటర్లకి రప్పిస్తాయా అంటే, ఫ్యాన్స్ ఒక్కసారి కదా 2-3 సార్లు ఆల్రెడీ చూసొచ్చారు, మళ్ళీ చూస్తారు. బికాస్ ఆఫ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణ్ డెడికేషన్. సో దాని వల్ల పెద్దని ఆపే వాళ్ళే లేరు. సో మరి నెక్స్ట్ రాబోతున్న ఇంకొక 6 నెలల కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఏ సినిమా రాదనుకుంటాను. విశ్వాంబర ఏమైపోయిందో అడ్రస్ లేదు. విశ్వాంబర గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అది మ్యాటర్. సో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. తెలుసు కదా, మీరు చూస్తున్నారు సతీష్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కింగ్ సతీష్.